తమన్నా రాశిఖన్నాల కొత్త తమిళ డబ్బింగ్ హారర్ కామెడీ సినిమా తమిళ్లో అరణ్మనై 4, తెలుగులో బాక్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 18 రోజులు కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఎక్సలెంట్గా ఈ సినిమా 54 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక ఓవర్సీస్ నుంచి తమిళ వర్షన్కి 17 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్లు గ్రాస్ వస్తే కర్ణాటక నుంచి తమిళ వర్షన్కి 4.5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా 18 రోజుల్లో 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్ని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 38 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే అన్ని ఏరియాలకు కలిపి 25 కోట్లు వెనక్కి వచ్చి మరో 13 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 40 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 25 కోట్లకు అమ్మారు, ఓటీటీకి 18 కోట్లకు అమ్మారు. అంటే 43 కోట్లు వచ్చేసాయి ప్రొడ్యూసర్లకి. అంటే 3 కోట్లు లాభాలతో సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు మరో 13 కోట్లు లాభాలు యాడ్ అయ్యాయి. తెలుగులో ఈ సినిమాని 2.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. తెలుగులో 4.5 కోట్ల గ్రాసుకు గాను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్ల 25 లక్షలు ఉంది. మరో 25 లక్షల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. తెలుగులో కూడా 25 లక్షల షేర్ రావాలి అంటే 50 లక్షల గ్రాస్ రావాలి. తెలుగులో కష్టమే, కానీ తమిళ్లో మాత్రం ఎక్సలెంట్గా కలెక్ట్ చేసింది ఈ సినిమా. అది మన తమన్నా రాశిఖన్నాల తమిళ డబ్బింగ్ సినిమా అరణ్మనై 4, తెలుగులో బాక్ హారర్ కామెడీ సినిమా. తెలుగు వర్షన్లో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. డైరెక్టర్ సుందర్సి, ప్రొడ్యూసర్ వచ్చి ఖుష్బు. ఈ సినిమా రిలీజ్ అయిన 18 రోజుల్లో 80 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 38 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు ఉంటే 13 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ వీకెండ్లో నాకు తెలిసి ఈ సినిమా 100 కోట్లకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఓకే, బాయ్.